అండ్ అందరూ నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మన ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద వెహికల్స్ ఇస్తున్నాను సార్. ఈరోజు మీ ముందు టొయోటా ఎటియోస్ జీ వేరియంట్ తీసుకొచ్చాను సార్. 2011 బండి, పెట్రోల్ బండి సార్. పెట్రోల్ బండి చాలా మంది అడుగుతున్నారు. పెట్రోల్ బండి కూడా తక్కువ రేట్లో ఉంది బండి అయితే. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు డోర్లు ఏది రీప్లేస్ కాలేదు. కేవలం 43,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్. ఒక మీటర్ బ్యాక్ అనేది జరగలేదు. కేవలం 43,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యున్ రేటింగ్ సార్, ట్యాంపరింగ్ అయితే లేదు సార్. నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. బండి అయితే చూసుకోండి. చూసుకోవచ్చు. కార్ అయితే వైట్ కలర్ సార్. 2011 జీ వెర్షన్ వేరియంట్, బేస్ వేరియంట్ సార్. ఎల్ఐ వీల్స్, ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఐ వీల్స్ వేయించుకోవడం జరిగింది. మీరు కావాలనుకుంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా పెట్టించుకోవచ్చు. చూసుకోవచ్చు. ఎక్కడ స్క్రాచ్లు కానీ డెంట్లు కానీ అయితే లేవు సార్. పర్సెంటేజ్ చూసుకోవచ్చు. 100కి 50-60% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎల్ఐ వీల్ డ్యామేజ్ లేదు. సస్పెన్షన్ అక్కడ ఆయిల్ లీకేజ్ లేదు సార్. బండి అయితే మొత్తం ఒరిజినల్ గ్లాసులు, ఒరిజినల్ డోర్లు ఉన్నాయి. రూఫ్ కూడా ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ అనేది లేదు. పెయింట్ అనేది పడలేదు సార్. డ్యామేజ్ లేదు. రూఫ్ కూడా చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఉంది. హెడ్ లైట్లు కూడా 100కి 80% హెడ్ లైట్స్ ఉన్నాయి. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 20-30% టైర్ ఉంది. అలా వీళ్ళు డ్యామేజ్ లేదు. పర్ఫెక్ట్ ఉంది సార్. మొత్తం టొయోటా గ్లాసులే. 2011. ఇన్సూరెన్స్ కూడా 2026 జూన్ వరకు అయితే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సార్ బండికి. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి. పర్ఫెక్ట్ ఉంది. డిక్కీ కూడా చూపిస్తాను. బ్యాక్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు సార్. 2011 కనిపించట్లేదు. 2011 సార్. టొయోటా గ్లాస్ ఇది కూడా. డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. జాకీ రాడ్ వీల్ పైన ఉన్నాయి. వందకి 70-80% స్టెఫ్నీ టైర్ ఉంది సార్. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. కంపెనీ పేస్టింగ్, ఇక్కడ రస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సార్. డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోండి. అక్కడక్కడ స్క్రాచ్లు పడితే టచ్ అప్ అనేది కామన్ సార్ బండికి. 2011 బండి అంటే పడకుండా అయితే ఉండవు. టచ్ అప్ అనేది కామన్ ఏ బండి అయినా సరే. డోర్ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది. అక్కడ రస్టింగ్ డ్యామేజ్ ఎటువంటి లేదు సార్. సీట్ కవర్లు కూడా 100కి 70-80% సీట్ కవర్లు ఉండడం జరిగింది. ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు. 100కి 70-80% సీట్ కవర్లు ఉన్నాయి. ఇది కావాలనుకుంటే వేయించుకోవచ్చు సార్. సీట్ కవర్లు కూడా. డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది. సోనీ మ్యూజిక్ ప్లేయర్ పెట్టించుకున్నారు. నార్మల్ ఏసీ వస్తుంది. 5 గేర్స్ ఉంటాయి. చూసుకోవచ్చు. రెండు 2011 సార్. గ్లాస్ కూడా చూసుకోండి. ఇక్కడ చిన్న క్రాక్ వచ్చింది అంతే. మొత్తం ఒరిజినల్లో చూసుకోవచ్చు. నాన్ పొల్యూటింగ్ స్టిక్కర్ కూడా ఉంది. 2011 6వ నెల. రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్. సింగిల్ ఓనర్ బండి. 2011 నుంచి ఇప్పటి వరకు సింగిల్ ఓనరే సార్. బండి అయితే చాలా నీట్గా ఉంది. కేవలం 43,000 తిరిగింది అంతే. చూసుకోవచ్చు. ఎలాంటి ట్యాంపరింగ్ లేదు సార్ బండికి అయితే. ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది సార్. మీరు చేంజ్ చేసుకుంటే డిస్ప్లే కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే. ఏసీ కూడా చాలా చిల్డ్ ఉంది. ఏసీ అయితే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది బండి. ఏసీ కూడా చాలా చిల్డ్ ఉంది సార్. సెకండ్లో పెట్టుకుంటే చాలు, అసలు ఫుల్ చిల్ అయిపోతుంది. రూఫ్ కూడా చూసుకోవచ్చు. 100కి 70-80% రూఫ్ ఉంది సార్. అసలు చాలా అంటే చాలా నీట్గా ఉంది. పర్ఫెక్ట్ ఉంది బండి మాత్రం. పెట్రోల్ బండి తక్కువ రేట్లో ఉంది కాబట్టి పెడతాను సార్. ఎటియోస్లు దొరకవు కాబట్టి చాలామంది అడుగుతున్నారు. స్టీరింగ్ కూడా చాలా లైట్గా ఉంది. 4 పవర్ విండోస్ వస్తాయి ఈ బండికి సార్. ఇంజన్ కూడా చూపిస్తాను. ఇంజన్ కూడా చూసుకోవచ్చు. అనే బాగున్నట్టు
యాప్రాన్స్ చూసుకోవచ్చు సార్, కంపెనీ పేస్టింగ్ పంచింగ్గానే. యాప్రాన్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ యాప్రాన్. లగ్స్ చూసుకోవచ్చు, ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సార్. రేడియేటర్ పట్టి కూడా ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు. ఇంజిన్ కూడా చూసుకోవచ్చు. బంద్ కరో ఇదే. చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. ఇంజిన్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ ఆయిల్ లీక్ లేదు. లగ్స్ కూడా కంపెనీ పేస్టింగే. ఇంజిన్ అయితే ఎక్సలెంట్ ఉంది సార్. మీరు సిఎన్జీ కావాలనుకుంటే సిఎన్జీ కూడా పెట్టించుకోవచ్చు. మైలేజ్ కొంచెం ఎక్కువ వస్తుంది, 25 అలా వస్తుంది సార్ మైలేజ్. చాలు కరో కన్నా ఒకసారి చూసుకోవచ్చు. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. చాలా సైలెంట్ ఉంది సార్, చాలా అంటే చాలా సైలెంట్ ఉంది. ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది. చూసి ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు. బంద్ కరో, చాలు కరో. చూసుకోవచ్చు. బానెట్ డోర్ కూడా ఒరిజినల్ సార్, కంపెనీ పేస్టింగ్. పంచ్ అనేది ఓపెన్ కాలేదు. చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్. టచ్ అప్లు అంటారా కామన్ సార్, బంపర్లకి చిన్న చిన్న అక్కడక్కడ గీతలు పడకుండా అయితే బండి ఉండదు. అజు కార్ వచ్చేసి 2011 సార్, 6వ నెల బండి. ఎక్సలెంట్ కండిషన్ ఉంది. 2026 జూన్ వరకు అయితే ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. దీని ధర వచ్చేసి కేవలం 2,35,000 చెప్తున్నారు సార్. ఇదైతే ఫైనల్ రేట్ కదా, కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉండదు సార్, ఎక్కువ ఉండదు. కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉండదు. 2,35,000 విత్ ఎన్ఓసి ఇది సార్. కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది, కంటైనర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్షియల్ రావు. మీరైతే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సార్. ఫుల్ పేమెంట్ చేసినట్లయితే కంటైనర్ కేసు పంపిస్తాను, లేదు మీరు వచ్చి తీసుకెళ్తాండి, వచ్చి బండి చూసుకుని తీసుకెళ్ళచ్చు. బళ్ళు అయితే మంచి మంచి బళ్ళు, పర్ఫెక్ట్గా ఉన్న బళ్ళు అయితే పంపిస్తాను సార్. మన పాత వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ వచ్చింది. ఎలాంటి బళ్ళు పంపించాను, ఎలాంటి బళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇప్పించాను, మీకు క్లారిటీ వచ్చేసి సార్. అప్పుడే బళ్ళు తీసుకోండి. మీకు ఓకే అనుకుంటేనే ఫోన్ చేయండి, టైంపాస్ కాల్ చేయొద్దు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే సార్.